తర్వాత ఇంతకుముందే వారికి నకారా గారికి మనం నివాళులు అర్పించడం జరిగింది. పెన్షనర్స్ డే ఈ పెన్షన్ డే సందర్భంగా వారి స్ఫూర్తితోటి వారు ప్రైమన్ బెంచ్కి వేసి కోట్ల కేసు వేసినందుకు గెలిచినందుకు మనకు ఈరోజు ఎంతో కొంత పెన్షన్ వచ్చి మనం ఈరోజు మనం ఇంత బ్రతుకుతున్నామంటే వారి యొక్క నాందియే. తర్వాత నెక్స్ట్ మన సింగరేణికి మాత్రం శ్రీ గుడిసెల వెంకటస్వామి గారు వారు మనకు ఈ పెన్షన్ అనేది కావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ సింగరేణి పెన్షన్ తయారు చేసింది మన వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారికి కూడా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం, వారికి నివాళులు చెప్తున్నాం. వాళ్ళు చేసిన మేలుకు మేము మరవలేము, మనం అందరం కృతజ్ఞులుగానే ఉన్నాం. నెక్స్ట్ ఈరోజు ఈ సమావేశానికి చాలామంది వచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువనే ఉండే, ఏదో తక్కువ ఉన్నది కదా అని ఎక్కడ కూర్చున్నాం. తర్వాత మొత్తం బెంచీలు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా సభ్యులు ఇలాగే వచ్చి అందరినీ ఉత్సాహపరుస్తూ మేమున్నాము, మేము ఎక్కడికైనా రెడీ అన్నట్టే ఉన్నారు. ఎవరు 60 ఏళ్ళు దాటినట్టయితే కనపడుతుంది, అంతా 50 ఏళ్ళు ఉత్సాహం ఉండాలి. మళ్ళీ ఇచ్చినా కానీ మళ్ళీ ఉద్యోగాలు చేసేంత సత్తా ఉన్నట్టుగా ఇది చాలా మంచి పరిణామం. అంటే వచ్చి పోతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు స్మృతులు అందరు కలిసిన మాటలు ఈ ఒక్కొక్కరి గురించి మనం 2 నిమిషాలు ఆలోచించుకున్నా కానీ కాబట్టి మనకు ఆనందంగా ఉంటేనే ఆరోగ్యం, ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా ఉన్నట్టు. ఎందుకంటే ఆరోగ్యంగా లేకపోతే ఆర్థికంగా లాస్ అవుతూ ఉంటుంది. అందుకనే దీనికి దానికి లింక్. కాబట్టి మనం అందరం కూడా ఇలాగే ఉత్సాహంగా ఉండాలని, తర్వాత మనకు వచ్చిన సభ్యులు మనం నెక్స్ట్ మళ్ళీ 23వ తారీఖు కూడా మనది సింగరేణి డే జరుపుకుంటున్నాము. ఆ సింగరేణి డే నాడు ఇంకా కొంచెం బ్రహ్మాండంగా జరుపుకోవాలనేది ఉన్నది. అది కూడా ఈ యొక్క ఇదే పబ్లిక్ గార్డెన్లో జరుపుకుందాము. మీ యొక్క ఉద్దేశాలు ఆ రోజు మనం ఏం జరుపుకుంటే బాగుంటుంది, దానికి తగ్గట్టు మనం ఏ కార్యక్రమం చేద్దామనేది కూడా మీరు మీ యొక్క అమూల్యమైన సందేహాలు తీసుకుంటూ మీరందరూ కూడా ఇందులో పాల్గొని పార్టిసిపేట్ చేసి పిలవాలని లేదు, ఎవరైనా లేదు.